దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అక్టోబర్ 7. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో అబ్రహాము కల్దీలను ఊరును విడచుటలో ఎంతో పెద్ద త్యాగము చేయవలసి వచ్చినను దేవుడు వేరే విధములో దానికి ప్రతిఫలమిచ్చినట్లు చూచుచున్నాము. ఎక్కువగా పశువులు ధనము పొందుటకతడు సొదొమ గొమొర్రాలకు పోవలసిన అవసరము లేకపోయెను. దేవుడు తన సొంత విధానములో అతని అక్కర తీర్చుచుండెను. మన అక్కర తీర్చుటకు దేవుడు తన సొంత మార్గము కలిగి ఉన్నాడు. కనుక విశ్వాసులమైన మనము ఎక్కువ ధనము సంపాదన పొందుటకు లోక పద్ధతులను మార్గములను అవలంబించనగత్యము లేదు. లోతు అతనిని విడిచిపోయిన పిమ్మట దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లు 13వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడినది. అతడు దేవునికి విధేయుడై లోతు నుండి ప్రత్యేకింపబడిన తరువాత అబ్రహామునకు దేవుడు ఎక్కువ సూచనలిచ్చెను. ఆయన అతనితోనిట్లు చెప్పెను, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. 14-15 వచనములు. దేవుడు అబ్రహామునకు అతని సంతానమునకు ఎట్టి స్వాస్థ్యమును ఇయ్యగోరియుండెనో అధికముగా అతనికి చూపించుచుండెను.